శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వాగ్గేయకారుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ముందుగా పురంధరదాసు గారి సాహిత్య సేవ, మాతృభాషా సేవ చెప్పుకున్నాం. తర్వాత అన్నమాచార్య వైష్ణవ సంప్రదాయాన్ని ఆయన ఎంత చక్కగా తీసుకుని వెళ్ళారు. సామాజిక విషయాలను అనేక విధాలుగా చర్చించడం, శ్రీమన్నారాయణ నమ్ముకోవడం, మనందరికీ ఏడుకొండలవాడే దిక్కు అన్నట్లుగా చూపించడం, ఇవన్నీ కూడా అన్నమాచార్యుల దగ్గర నుంచి మనం చూసాం. ఇంకా రామదాసు దగ్గరికి వస్తే భజన సాంప్రదాయం. రామదాసు తెలుగు సాహిత్యాన్ని ఎన్ని విధాలుగా మార్చి జనానికి చేరువయ్యాడు అన్న విషయం మనం ఆ రోజు చెప్పుకున్నాం. నన్ను అడిగితే రామదాసు యొక్క ప్రభావం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వాగ్గేయకారులు అందరి మీద కూడా ఉంటుంది. మనం చూస్తే తెలుస్తుంది ప్రభావం. ఎందుకు అంటే అది ఒకళ్ళు ఎవరు చెప్పరు. ఎప్పుడైనా సరే మహామహా పండితులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. నూకల సత్యనారాయణ గారు, బాలమురళి గారు లాంటి వాళ్ళని ఎప్పుడన్నా ప్రశ్నించి అడిగి, మీకు అసలు ఈ సంగీతం మీద ఎలాగా అభిరుచి కలిగిందండి అని అడిగితే, నూకల వారైతే అనేవారు, చిన్నప్పుడు మా అమ్మ పాడిన కీర్తనలు. ఆహా, అలాగా. మరి మీ అమ్మగారు ఏం కీర్తనలు పాడారండి అంటే, రామదాస్ కీర్తనలే. వాళ్ళందరూ పాడింది రామదాస్ కీర్తనలే. ఎందుకంటే తాళాలు వేసుకుంటూ త్యాగరాజస్వామి కీర్తనలో పాడలేరు, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలో పాడలేదు. పాడగలిగిందల్లా రామదాస్ కీర్తనలే. చల్ల చేసుకుంటూ, పాచి చేసుకుంటూ, పిల్లల్ని ఎత్తుకుంటూ, వాళ్ళకి మారాన్ని చూస్తే అన్నింటికీ రామదాసే వాళ్ళతో తోడున్నాడు. ఆ తల్లులు తెల్లవారుజామున చిరుచలిలో చేసిన తల్లులు వీధి గుమ్మడి రంగవల్లులు వేసుకుంటూ కూడా రామదాస్ కీర్తనలను పాడుతున్నారు. ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఇదంతా రామదాసు వారి ప్రభావం వల్ల తర్వాత సాహిత్యం అంతా కూడా మనకు అందింది. ఏం రాయాలి అన్నది ఏ వాగ్గేయకారుడు ఆలోచించాడు. రాసిని తన ఆలోచనకి సరికట్టట్టుగా దాన్ని తీర్చిదిద్దుకుంటాడు. దీనికి అంతటికీ ప్రోద్బలం ఏమిటంటే రామదాసు. రామదాసు ప్రభావాన్ని ఎవ్వరూ కూడా ఆ ప్రభావాన్ని దాటి బయటకు రాలేరు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి గారి గురించి. మనందరికీ తెలుసు, సంగీత త్రిమూర్తులు అని అనగానే త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. ఈ ముగ్గురు గురించి మనం సంగీత త్రిమూర్తులు వీరి వాగ్గేయకారత్వం వలన మాత్రమే మనకి పరిపుష్టమైన సంగీతం, అన్ని రాగాలు తాళాలతోటి పరిపుష్టమైన సంగీతాన్ని వీళ్ళు మనకు అందించారు. అందుకని ఈ సంగీత త్రానికి ఎప్పుడూ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించుకుంటూనే ఉండాలి. ఇందరిలో ఈ ముగ్గురులోనూ శ్యామశాస్త్రి జ్యేష్ఠుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఒక పరిస్థితిలో తిరువారూరు, ఇది తంజావూరుకి 60 కిలోమీటర్లు, తిరువయ్యారు కాదు, తిరువారూరు అనే ఒక ఊరుంది, ఒక 60 కిలోమీటర్లు, మంచి పాడి పంటలు ఉన్న ఊరు. అక్కడ స్వామి ఎవరంటే ఆ ఊరికి ఇలవేల్పనే వాళ్ళు ఎవరు అంటే త్యాగరాజేశ్వర స్వామి. మన కీర్తనలు రాసిన త్యాగరాజస్వామి కాదు, అక్కడ దైవం ఎవరు అంటే త్యాగరాజేశ్వర స్వామి. త్యాగరాజేశ్వర స్వామి, అమ్మవారు కమలాంబ. ఈ ఇద్దరి మధ్య ఎంత సాహిత్యాన్ని సృష్టించారో ఈ మహావాగ్గేయకారులు చెప్పలేం. త్యాగరాజు తన పేరునే త్యాగరాజు కింద ఆవహింపజేసేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా మనం త్యాగరాజు అంటే మనకి గబుక్కున త్యాగరాజేశ్వర స్వామి దేవాలయం, ఆ దేవుడు మనకి ఎవరికి తట్టరు. ఈ కీర్తనలు రాసిన త్యాగరాజే మనకి. సరే, ఇంకా ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి చెప్పనే అక్కర్లేదు. నవావరణ అన్నారు, వాతాపి గణపతిని చూపించారు. ఆ కమలాంబ ఆవరణలు 9 ఆవరణల్లో 9 కీర్తనలు చూపించారు, నవగ్రహ కీర్తనలు చూపించారు. ఇవన్నీ కూడా ఇంకొకసారి మనం దీక్షితుల వారి గురించి చెప్పుకున్నాం. కానీ వాళ్ళందరికీ ఆలంబన అయిన ఊరు ఏమిటి అంటే తిరువారూరు. ఆలంబన అయిన దైవం ఎవరు అంటే త్యాగరాజేశ్వర స్వామి.
త్యాగరాజేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా ఉండడం వల్ల త్యాగరాజేశ్వర మంచి దేవాలయం అది. ఇంకొక ఇది కూడా ఉంది. తిరువారూరులో చనిపోయిన వాళ్ళకి మోక్షం ఏంటి, వాళ్ళు మోక్షానికి వెడతారని ఒక నానుడు ఉండడం వల్ల అక్కడ ఆ దేవాలయాన్ని ఆనుకుని చాలా మంది జీవిస్తూ ఉంటారు. మంచి దేవాలయం, పవిత్రమైన నదీ తీరం, అన్ని సేవలు జరుగుతూ ఉంటాయి. దాన్ని కలియుగ వైకుంఠం కింద మనం చెప్పుకోవచ్చు. అంత వైభవం ఉన్న పుష్కరిణి సేవలు, పుష్కరిణిలో సేవలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సరే, మన శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, త్యాగరాజులు తర్వాత ముత్తుస్వామి దీక్షితులు ముగ్గురు కూడా ఒకే సమయంలో ఈ తిరువారూరులో జన్మించారు. ఈ ముగ్గురులో జ్యేష్ఠుడు మనం శ్యామశాస్త్రి అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ శ్యామశాస్త్రి వారికి వాళ్ళ ఇలవేల్పు కామాక్షిదేవి శ్యామశాస్త్రి వారి ఇలవేల్పు. అందుకని శ్యామశాస్త్రి వారు సుమారుగా 300 కీర్తనలు రాస్తే అందులో మనకి ఇప్పుడు ఒక 40 కీర్తనలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఆ 40 కీర్తనలు కూడా చౌక కాలంలో ఉండి తాళాన్ని బట్టి ఉంటాయి కాబట్టి కొంచెం నేర్చుకోవడం, సాధన చేయడం కొంచెం కష్టం ఉంటుంది. అందులో ఇంకొక విషయం ఏంటంటే శ్యామశాస్త్రి వారికి శిష్యులు తక్కువ. కృతులు తన సంగీతం అంతా కూడా అమ్మవారికి మాత్రమే వినిపించేవారు. ఏ రాజాశ్రయాలకే వెళ్ళలేదు, అవన్నీ ఆశ్రయించలేదు, డబ్బు గురించి చింత లేదు. ఇంకా ఉన్న చింతల్లా ఏమిటి అంటే కామాక్షిదేవిని అనుగ్రహించమని చెప్పేసి కోరుకోవడమే. ఈ విధంగా కామాక్షి శ్యామశాస్త్రి వారి ఇలవేల్పు. ఆయన రాసిన కీర్తనలన్నింటిలో కూడా శ్యామకృష్ణ సహోదరి. కామాక్షిదేవి ఎవరు? ఆయనకి చెల్లెలుట. ఇంత ధైర్యం, ఇంత చనువు ఎవరికైనా ఉందా? మరి నా సహోదరి, శ్యామకృష్ణ సహోదరి అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ గమనించినప్పుడు ఏమనిపిస్తుంది? ఆహా, వీళ్ళ తల్లులందరూ కూడా ఈ రామదాసు కీర్తనల్ని సాధన చేసి కొంత జ్ఞానాన్ని పిల్లలకి ఏర్పరచడం వల్ల వీళ్ళు కూడా అలాగా అందులో పయనించారు అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. ఇంత ప్రభావాన్ని చూపినవాడు రామదాసు. శ్యామశాస్త్రి వారికి ఇలవేల్పు కామాక్షిదేవి. అసలు వీళ్ళు ఈ శ్యామశాస్త్రుల వారి కుటుంబం అంతా కూడా ముందరే చాలా కాలం కిందటే వాళ్ళు మన ప్రకాశం తాలూకా దగ్గర కంభం అనే ఊళ్ళో ఉండేవారట. సుమారు 200 సంవత్సరాల క్రితం ఇదే. 200 సంవత్సరాల క్రితం ఈ కుటుంబం ఈ కంభం అనే ఊళ్ళో ఉండేది. అంటే తెలుగువారు, శ్యామశాస్త్రి తెలుగువారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎందుకో కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల కామకోటి పీఠమైన కంచి వెళ్ళిపోయారు. కంచి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈయన శ్యామశాస్త్రి తాతగారు వెంకటాద్రి అయ్యారు. ఈయన తండ్రి విశ్వనాథ్ అయ్యారు. తల్లోమో వెంగమాంబ, వెంగలక్ష్మి. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం వీళ్ళు కాంచీపురం వెళ్ళిపోయారు. కాంచీపురం ఎందుకు వెళ్ళారు అంటే నేను చెప్పాను కదా మీకు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత, ఒక్కొక్కళ్ళకి ఒక ఆలంబన. పాండురంగ విఠలుడు పురంధరదాసుకి ఆలంబన అయితే రామదాసుకి శ్రీరామచంద్రుడు, అన్నమయ్యకి వెంకటేశ్వరుడు, ఏడుకొండలవాడు. వీళ్ళు ఇలా ఆలంబన చేసుకున్నారు. ఆలంబన చేసుకుని ఆ చుట్టూ కూడా వాళ్ళ భక్తి సాహిత్యాన్ని వెలువరించడమే కాకుండా ఒక చైతన్యమైన దీప్తిని కలిగించారు. ఆ చైతన్యమైన దీప్తి మనకి చేరుకుంది ఈ భక్తి సాహిత్యం ద్వారా. అసలు వీళ్ళు ఎందుకు కంచి వెళ్ళారు అన్నది ఎవరికో తెలియదు. కానీ కంచిలో వీళ్ళకి ఈ కామాక్షి దేవి ఏ విధంగా వీళ్ళకి ఇలవేలిపోయింది అన్నది ఒకసారి చూద్దాం. అంటే వాగ్గేయకారులు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ, ఒకళ్ళ కథని పోలి ఇంకో కథ ఉండదు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. అందుకని ఎవరి జీవితం ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తుంది. శ్యామశాస్త్రికి చెప్పాం కదా, వాళ్ళ కుటుంబం కంచిలోకి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు.